నమస్తే అన్న. గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. నాకైతే మైండ్ బ్లోయింగ్. అంటే ఏదో బాగుంది చెప్పాలని చెప్పడం కాదు, వాస్తవంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నిజంగా ఒక్క సీన్ చూస్తుంటే ఆల్మోస్ట్ కూడా దాంట్లో ఉన్న కొన్ని క్యారెక్టర్లు అయితే ఇక్కడ తెలిసిన మా ఆర్టిస్టులే దాంట్లో ఉన్నారు. వాళ్ళని కూడా పర్టికులర్ గా ఆ ట్రైలర్ లో చూస్తున్నాము అంటే ఆ ట్రైలర్ ఏ రకంగా చూసామన్నది మీకే అర్థం అవ్వాలి. అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన డబ్బులు పంచిపెట్టే దగ్గర గానీ, సంథింగ్ సైకిల్ వెనకమాల వెళ్ళేటప్పుడు గానీ, ఆ బైక్ మన కారు దిగేటప్పుడు, ఫైట్ జరిగేటప్పుడు బ్యాక్ సైడ్ వాళ్ళు నించునే విధానం, ఎవరెవరు ఉన్నారు అన్నది అవన్నీ విజువల్ చూస్తుంటే ఆ టైలర్ ఒక మనిషి ఎలా చూస్తున్నాడు అన్న బట్టి అర్థమైపోతుంది అది ఎంత బాగుంది అని. సో 100% ఇస్ గేమ్ చేంజర్ టైలర్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అన్న. శంకర్ గారి మీద పెట్టుకున్న అనుమానాలు ఈ ట్రైలర్ తో పటాపంచలే అనుకోవచ్చా? దుమ్ము లేసిపోయింది అంతే. శంకర గారు ఏ సినిమా తీసినా ఫ్లాప్ 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 అన్నారు. ఈ సినిమాతో ఫ్లాప్ అన్న వాళ్ళకి రాటు పెట్టాడు. ట్రోలర్స్ కి ఇంత కూడా మైనస్ దొరకదు. దొరికినా సరే ఏది అవ్వదు అసలు. లేదు, ముందు మైనస్ అన్ని ప్లస్ లే ఉన్నాయి. గేమ్ చేంజర్ ట్రైలర్ లో అన్ని ప్లస్ లే ఉన్నాయి తప్ప మైనస్ ఒకటి కూడా లేదు. ఇంకొకటి ఆ ఫైట్లు గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ చాలా బాగుంది. నాకు నచ్చింది ఒకటే భయ, దాంట్లో పంచికట్టి ఒక ఫైట్ ఒకటి, నెక్స్ట్ హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకుని దిగే విజువల్స్ అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్. థియేటర్ లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అయితే అని చూస్తున్నా. థియేటర్ లో రిలీజ్ అయితే వేసిద్దే అంతే. బొమ్మ ఓవరాల్ గా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సుమారుగా? ఇన్ని కోట్లని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం భయ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కండిషన్ల బట్టి రోజు రోజుకి ఇది ఎంతవరకు వెళ్ళిపోతా అన్నది మనం వేచి చూసి మనమే ఇంకా రాసుకుంటాం అన్నమాట. సో ఇన్ని రికార్డులు ఇన్ని చేసిద్దా, బ్లాక్ బస్టర్ షేక్ చేసిద్దా, ఇవన్నీ మాటలు ఇవన్నీ ఉట్టు మాటలు ఇవన్నీ సినిమా చూసి టికెట్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆడొచ్చి కరెక్ట్ గా రివ్యూ చెప్తే అది కరెక్ట్ పాయింట్. మనం ఏదో మాట్లాడేసాం, వాళ్ళు ఏదో విన్నారు అని కాదు, తప్పు. టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా రివ్యూ గురించి మాట్లాడుకోవచ్చు. ప్రతి ఒక్కడు మాట్లాడదాకా ఉంది సినిమా గురించి. ఆడు ఈడు అని ఏం లేదు. సినిమా అయితే 100% హిట్ అయితే అయితే నాకు నమ్మకంగా ఉంది. ఎందుకంటే టైలర్ ఆ రకంగా అన్ని విజువల్ దింపాడు, ఆ రకంగా అన్ని ఎలివేషన్ చూపించాడు, అన్ని డైలాగులు. అంటే కొంత నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా ద్వారా ఆ యాక్చువల్ గా ఈ కథ ఎప్పుడో ఆయన రాసుకున్నాడు. ఈ రాసుకున్న కథని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రియాలిటీ చేస్తున్నారు ఇక్కడ. సో నాకు అది అర్థం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు రియాలిటీకి ఇక్కడ జరిగింది, ఇక ఆల్రెడీ ఇక్కడ సినిమా, ఈ కథ ఏమో ఎప్పుడుదో, ఈయనేమో ఇప్పుడు అయ్యాడు. ఇవన్నీ రియాలిటీగా చేస్తున్నాడంటే సినిమాల్ని రియాలిటీ కాదు, సినిమా లాగా చూడాలి అన్న వాళ్ళకి ఇది సమాధానం. ఎందుకంటే ఈ రోజు రేపు పండగకి సినిమా రిలీజ్ అవుతుంది గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వకముందే అందులో జరిగే కొన్ని పనులు, అంటే 50% పనులు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్నాడంటే సూపర్ అయితే గ్రేట్.